ఈ నెల 22వ తేదీ శుక్రవారం మండపేటలో జరిగే బీసీ సామాజిక సాధికారిక బస్సు యాత్రను వైసీపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట విజయలక్ష్మీనగర్లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 22 శుక్రవారం 4 గంటలకు మండపేట కలవపు సెంటర్లో బీసీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పెద్దకాలువ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి యాత్ర మండపేట మెయిన్ రోడ్లో ప్రవేశిస్తుందన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి దూలం వెంకన్నబాబు, ఎంపీపీ కొండమట్ల శ్రీనివాస్, జడ్పీటీసీ కుడుపూడి భవానీ రాంబాబు, కౌన్సిలర్ విప్ పోతంశెట్టి ప్రసాద్, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకులు తుపాకుల ప్రసన్నకుమార్, వైసీపీ రూరల్ కన్వీనర్ పిల్ల వీరబాబు, పోతుల రాంబాబు, త్రిశూల శ్రీనివాస్, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 4 సంవత్సరాల 7 నెలలు 8 నెలలు ఈ పరిపాలనకి ప్రజల నుంచి ఎక్కడికెళ్ళి అనిశ్చితమైనటువంటి స్పందన వస్తుంది. దాంట్లో భాగంగానే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ సాధికార యాత్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు, రోజు మనకి టీవీలో అట్లా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, ఏం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ సాధికార యాత్ర అనేటువంటిది ఏదో చెప్తున్నది. మనం మండపేట నియోజకవర్గానికి రేపు 22వ తేదీ శుక్రవారం వస్తుంది. 22వ తేదీ శుక్రవారం సాయంకాలం 4 గంటలకే కలపూర్ సెంటర్లో బహిరంగ సభ. దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మిత్రులు, ప్రజలు అందరూ కూడా ఈ బీసీ సాధికార యాత్ర అనేటువంటిది బస్ యాత్రని జయప్రదం చేయవలసిందిగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి సవినంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడికెళ్ళా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టేటువంటి విధంగా ఉంది. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలు ఏదైతుందో 100% అమలు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడికెళ్ళా మన ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంట్లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కపిలేశ్వరం, రాయవరం, మండపేట రూరల్ మండలం, టౌను, ఈ 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తుని పార్టీ అభిమానులు, మహిళలు, ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఈ బస్ యాత్రని జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కలపూర్ సెంటర్కి వచ్చేస్తారు. రాయవరం మండలం, అదేవిధంగా మెండపేట రూరల్ మండలం, వీళ్ళందరూ కూడా ఈ 2 మండలాలకు సంబంధించి పూలే గారి విగ్రహం దగ్గర, వంతెన దగ్గర నుంచి, పెద్దకాలం వంతెన దగ్గర నుంచి పూలే గారి విగ్రహానికి నివాళులు అర్పించి, బీసీ సాధికార యాత్ర కాబట్టి ఆయనకి నివాళులు అర్పించి అక్కడ నుంచి మరి మెయిన్ రోడ్లోంచి వచ్చి
కలప సెంటర్లో ఈ బహిరంగ సభ ఉంటుంది. 4 గంటలకే ఈ సభ ప్రారంభమవుతుంది. 3 గంటలకే పులే గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ నుండి 4 గంటలకి సెంటర్కి వస్తాం. 4 గంటలకు మీటింగ్ చూసుకుని 6:30-7 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి జగన్ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి సభ కాబట్టి తప్పనిసరిగా ఈ సభను జయప్రదం చేస్తారని చెప్పేసి మరొకసారి కోరుతున్నాను.